ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఎజెండా ఏంటండి? రాష్ట్ర ప్రజలకి మేలు జరిగే విధంగా ఆయన ఎజెండా ఉంటుంది. రాష్ట్ర ప్రజలకి ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ ప్రభుత్వం గాలికి వదిలేసింది కాబట్టి వాళ్ళ ప్రజల సమస్యలపైన పోరాడడానికి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వెనకడిగేసేదేం లేదు. నిన్న మొన్న పాలకొల్లు కానీ గుంటూరు కానీ ఇవన్నీ చూశారు. మీటింగ్లో కూడా మిర్చి రైతులు ఇబ్బంది పడతా ఉన్న సందర్భంలో ఆ తరుణంలో ప్రజలకు ఇబ్బంది కలుగుతా ఉన్న ఎప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు పోరాడడానికి వైఎస్ఆర్సీపీ ముందుంటుంది. అంటే గ్రూప్ 2 ఎగ్జామ్స్ చూసాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ కూడా చేశారు. దాదాపు గ్రూప్ 2 అభ్యర్థులందరినీ కూడా చాలా డైలమాలో పడిస్తుంది. వాయిదా పడుతుందా లేదా, ఎగ్జామ్ జరుగుతుందా లేదా, ఒక డైలమాలో నిన్నంతా ఎగ్జామ్స్ రాసిన పరిస్థితి. ఒకలే కాదు, ఉద్యోగులు, నిరుద్యోగులు, ప్రజలు అన్నింటిలో కూడా ఇదే విధానం కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద ఏనాడు ఫోకస్ చేసింది లేదు. వచ్చిన దగ్గర నుంచి ప్రతీకార చర్యలో భాగంగా పనిచేస్తా ఉన్నారు తప్ప ఎక్కడ ఎవరు దొరికితే వాళ్ళని అరెస్ట్ చేద్దాం, లోపల పెడదాం అనేదే తప్ప ప్రజలకు మేలు చేద్దామని ఏనాడు అనుకున్న వాళ్ళు కాదు. వాళ్ళు అనుకునే పరిస్థితి కూడా లేదు. ఆ రోజులున్న అప్పులు తెలుసు, ఆ రోజులున్న సమస్యలు తెలుసు. మరి ఇవన్నీ దేనికి హామీలు ఇచ్చారని అడిగితే ఆయన 14 సంవత్సరాల సర్వీస్ ఉన్న వ్యక్తి ఏమంటాడంటే ఇవన్నీ చూస్తే భయం వేస్తా ఉంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇంతకుముందు తెలియదా? ఇచ్చిన హామీలన్నీ కూడా ఎక్కడ నిలదీస్తారో ప్రజలని చెప్పి ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. ఇవాళ గ్రూప్ 2 విషయంలో కూడా అదే జరుగుతూ ఉంది. ఇక లోకేష్ అయితే చెప్పాల్సిన పని లేదు. ఆయన మాట్లాడిన బడాయి మాటలు అన్నీ ఇన్ని కాదు. మాట్లాడి అయిపోద్దమ్మా, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అని చెప్పి అమ్మ అద్దా ఇది అని అవకాశం ఉన్నంత వరకు మాట్లాడాడు. కానీ వాళ్ళ ప్రజల్లోకి వస్తే తెలుసుద్ది ఏం జరిగింది. మరి మనం ఇచ్చిన హామీలన్నీ కూడా నిలదీస్తారు వాటి విషయంలో అని చెప్పి ప్రజల్లోకి వస్తే తెలుసుద్ది. అంటే మొదటి అసెంబ్లీ సమావేశాల్లోనే ఆయన చెప్పారు, అసలు సూపర్ 6 చూస్తుంటేనే చాలా భయం వేస్తుంది, చాలా హామీలు ఇచ్చి అమలు చేయలేకపోతున్నారు. ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు 28 తారీఖు. ఎలా ఉండబోతుందో మీరు అనుకుంటున్నారు? ఎలా ఉండేది ఏం లేదండి. వాళ్ళ పార్టీకి అనుకూలంగా, వాళ్ళ పార్టీకి ఫేవర్గా, వాళ్ళ నాయకులు బాగుండేదానికి, వాళ్ళ కార్యకర్తలు బాగుండేదానికి బడ్జెట్ అని ఉంటుందే తప్ప రాష్ట్ర ప్రజల కోసం ఏనాడు ఆలోచించే ప్రభుత్వం కాదు టీడీపీ ప్రభుత్వం.